అర్ధరాత్రి ప్రపంచం మొత్తం నిద్రలో మునిగిపోయిన వేళ ఈ అడవి మాత్రం మేల్కొని ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఈ దట్టమైన అడవి గురించి ఒక భయంకరమైన కథ తరతరాలుగా వినిపిస్తూ వస్తోంది. శతాబ్దాలుగా ఎవరి అడుగు సరిగా పడని ఈ శపించబడిన అడవిలో ఆకాశాన్ని తాకే మర్రి, రావి, టేకు చెట్లు తమ వంకర కొమ్మలు, వేలాడే ఊడలతో చంద్రకాంతిని నేలపైకి రానివ్వవు. దట్టమైన నీలిమంచు చెట్ల మధ్య నెమ్మదిగా పాకుతూ ప్రతి నీడను ప్రాణం ఉన్నట్టుగా కనిపించేలా చేస్తుంది. ఎండిపోయిన ఆకులు, విరిగిపోయిన కొమ్మలు, పచ్చికతో కప్పబడిన రాళ్ళు, పాడైపోయిన రాతి గుడి అవశేషాలు, కూలిపోయిన కంచెలు ఇవన్నీ కలిసి ఈ అడవిని సజీవమైన పీడకలలా మార్చేస్తాయి. చల్లని గాలి చెట్ల కొమ్మలను తాకినప్పుడల్లా వినిపించే వింత కీచుమనే శబ్దాలు, దూరంలో అరిచే గుడ్లగూబలు, తెలియని జంతువుల గుసగుసలు, ఒక్కసారిగా అలుముకునే నిశ్శబ్దం ఇవన్నీ కలిసి ఎవరో కనిపించని వ్యక్తి మిమ్మల్ని గమనిస్తున్నాడనే భయాన్ని కలిగిస్తాయి. ఈ అడవిలోకి వెళ్ళిన చాలా మంది ఒకే విషయం చెప్పారు. మొదట తమ వెనుక ఎవరో నడుస్తున్న అడుగుల శబ్దం వినిపించిందని, కానీ వెనక్కి తిరిగి చూసిన ప్రతిసారి అక్కడ ఎవరూ కనిపించలేదని, కొందరికి చెవిని తాకిన చల్లని గాలితో పాటు నేను నీ వెనుకే ఉన్నాను అనే గుసగుస వినిపించిందని, ఆ తర్వాత వాళ్ళు తిరిగి గ్రామానికి చేరుకోలేదని ఇప్పటికీ పెద్దలు భయంతో చెప్పుకుంటారు. అలాంటి కథలను రవి ఎప్పుడూ నమ్మలేదు. కానీ ఒకరోజు తన ప్రాణ స్నేహితుడు అర్జున్ ఇదే అడవిలోకి వెళ్ళి కనిపించకుండా పోయాడనే వార్త అతడిని కలవరపరిచింది. నిజం తెలుసుకోవాలనే ధైర్యంతో అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత చేతిలో టార్చ్ లైట్, భుజానికి చిన్న బ్యాగు వేసుకొని రవి ఒంటరిగా ఆ అడవిలో అడుగుపెట్టాడు. చంద్రుడు మేఘాల వెనుక దాక్కుని ఉండగా దట్టమైన అడవంతా నల్లటి చీకటితో నిండిపోయింది. ప్రతి అడుగుతో ఎండిపోయిన ఆకులు చప్పుళ్ళు చేస్తుండగా చుట్టూ అలుముకున్న నిశ్శబ్దం అతని గుండె చప్పుడు కూడా వినిపించేంత భారంగా అనిపించింది. అప్పుడే అతని వెనుక ఎవరో నడుస్తున్నట్టుగా స్పష్టమైన అడుగుల శబ్దం వినిపించింది. రవి వెంటనే వెనక్కి తిరిగి టార్చ్ లైట్ వేశాడు. కానీ అక్కడ చెట్లు, పొదలు, మంచు తప్ప మరెవరూ కనిపించలేదు. భ్రమే అయి ఉంటుంది, భయపడితే అర్జున్ని ఎలా వెతుకుతాను అని తనకు తాను ధైర్యం చెప్పుకుని మళ్ళీ ముందు నడవడం ప్రారంభించాడు. అయితే ఈసారి ఆ అడుగుల శబ్దం మరింత స్పష్టంగా అతని అడుగులకు సరిగ్గా తాళం వేసినట్టుగా వినిపించింది. రవి ఆగితే అది కూడా ఆగేది. రవి నడిస్తే అది కూడా నడిచేది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. నుదుటిపై చెమట చుక్కలు మెరిశాయి. ధైర్యం చేసి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. మళ్ళీ ఎవరూ లేరు. అంతలో అకస్మాత్తుగా మంచుల చల్లని గాలి అతని చెవిని తాకింది. ఆ గాలితో పాటు చాలా నెమ్మదిగా గుసగుసలాడినట్టుగా ఒక స్వరం వినిపించింది. నేను నీ వెనకే ఉన్నాను. ఆ మాట విన్న క్షణంలోనే రవి ఒళ్ళంతా జలధరించింది. వెనక్కి కూడా చూడకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తడం ప్రారంభించాడు. చెట్ల కొమ్మలు అతని చేతులను గీస్తున్నా, రాళ్లకు కాళ్ళు తగిలి రక్తం కారుతున్నా ఒక్క క్షణం కూడా ఆగలేదు. కొద్దిసేపటి తర్వాత అడవి చివర్లో ఒక చిన్న పోలీస్ చెక్ పోస్ట్ కనిపించింది. అక్కడ వెలుగుతున్న పసుపు రంగు లైట్ చూసి రవికి ప్రాణం వచ్చినట్టయింది. చెక్ పోస్ట్ ముందు ఆగి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ వణికిపోతూ నిలబడ్డాడు. అప్పుడే వెనక నుంచి ఎవరో అతని భుజంపై చేయి వేశారు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన రవికి కాకి యూనిఫామ్ వేసుకున్న ఒక పోలీస్ అధికారి కనిపించాడు. ఇంత రాత్రి అడవిలో ఏం చేస్తున్నావు అని ప్రశాంతంగా అడిగాడు.
రవి వణుకుతూ జరిగిందంతా చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆ పోలీస్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతన్ని వింతగా చూస్తూ చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఏదో అసహజం ఉంది. రవి టార్చి వెలుతురును కిందికి తిప్పిన క్షణంలో అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఆ పోలీస్కు కాళ్ళు లేవు. నడుము కింద మొత్తం గాలిలో తేలిపోతూ ఉన్నాడు. నెమ్మదిగా అతని ముఖం మారడం ప్రారంభమైంది. కళ్ళలో నల్లటి చీకటి నిండిపోయింది. చర్మం పగుళ్లతో కుళ్ళిపోయినట్టుగా మారింది. పెదవులపై అసహజమైన భయంకరమైన నవ్వు విరబూసింది. అతను మెల్లగా రవి చెవికి దగ్గరగా వచ్చి, నేను మొదట నుంచి నీ వెనకనే ఉన్నాను అని అదే స్వరంలో గుసగుసలాడాడు. ఆ మాట వినగానే రవి గట్టిగా కేక వేశాడు. ఆ కేక అడవంతా మారుమోగింది. మరుసటి క్షణమే నిశ్శబ్దం. రవి కనిపించలేదు. మరుసటి రోజు ఉదయం చెక్పోస్ట్ సిబ్బంది రాత్రి జరిగిన సంఘటన తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. వీడియోలో రవి అడవి వైపు నుంచి ఒంటరిగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరో కనిపించని వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా చేతులు కదుపుతూ భయంతో వెనక్కి తగ్గుతూ చివరికి ఒక్కసారిగా గాలిలో కలిసిపోయినట్టుగా అదృశ్యమవడం మాత్రమే కనిపించింది. కానీ అతనితో మాట్లాడిన పోలీస్ మాత్రం ఏ కెమెరాలోనూ కనిపించలేదు. ఆ రాత్రి డ్యూటీలో ఉన్న అసలు పోలీసులు కూడా ఆ సమయంలో చెక్పోస్ట్ వద్ద ఎవరూ లేరని తెలిపారు. ఆ రోజు నుంచి ఆ అడవికి దగ్గరగా అర్ధరాత్రి వెళ్లిన చాలా మంది ఒకే విషయం చెబుతున్నారు. ముందుగా తమ వెనుక అడుగుల శబ్దం వినిపిస్తుందని, తరువాత చల్లని గాలి చెవిని తాకుతుందని, చివరికి ఒక గుసగుస, నేను నీ వెనుకే ఉన్నాను. అందుకే ఆ గ్రామంలో ఇప్పటికీ ఒక హెచ్చరిక వినిపిస్తుంది. అర్ధరాత్రి ఆ అడవిలో ఒంటరిగా వెళ్ళొచ్చు, కానీ ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే నీ వెనుక ఎవరు ఉన్నారో తెలిసిన క్షణమే నువ్వు రవిలా శాశ్వతంగా మాయమైపోవచ్చు.